కృతజ్ఞతలు తెలుపుకుంటూ వేదిక పైన ఉన్న గవర్నమెంట్ చిల్డ్రన్ హోమ్ కమ్ గవర్నమెంట్ అబ్జర్వేషన్ హోమ్ ఫర్ బాయ్స్ సూపరింటెండెంట్ గారికి, సిడబ్ల్యూసి చైర్మన్ గారికి, తర్వాత సిడబ్ల్యూసి డీసీపీ యూనిట్ సుభాష్ గారికి, తర్వాత ఇక్కడికి ఇచ్చేసిండే ఊరి పెద్దలకి, ఆ తర్వాత సిడబ్ల్యూసి మెంబర్స్కి, ఇక్కడ ఉండే డాక్టర్ గారికి, వేదిక ముందున్న అందరికీ సుమాంజలి తెలుపుకుంటూ పిల్లలందరికీ పిల్లల దినోత్సవ శుభాకాంక్షలు. నాన్న వింటున్నారా అందరూ? చిన్న విషయం నాన్న, ఇప్పుడు చిన్నపిల్లల దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం? మనం పసితనాన్ని గుర్తు చేసుకొని బాలలకు ఉండే హక్కుల్ని స్మరించుకుంటూ బాలల యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుకునే దానికోసం ఈ డేని జరుపుకుంటున్నాం. ఇదే రోజుని ఎందుకు జరుపుకుంటున్నాం? బికాస్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ గారు మన దేశ ప్రధాని, ఫస్ట్ ప్రధాని కదా. ఎందుకు ఆయన్ని మనం చిన్నపిల్లలు నేస్తామంటాం? బికాస్ చిన్నప్పటి నుంచి ఆయనకు ఉండే వ్యూస్ ప్రకారము ఇందిరాగాంధీని పెంచడంలో, తను జైల్లో ఉన్నప్పుడు తన కూతురికి ప్రతిరోజు నిత్యం ఉత్తరాలు రాసేవాడు. ఆ ఉత్తరాల్లో ఏముండేది అంటే సమాజం గురించి అవగాహన, పరిస్థితుల గురించి అవగాహన, భవిష్యత్తు గురించి ప్రణాళిక, ఎట్లా ఎదగల్లా, దేశాన్ని ఎట్లా చూడల్లా అనే వ్యూస్ గురించి మాట్లాడేవాడు. దీనిని బట్టి మనకు అర్థమైండేది ఏం చెప్పండి? మేమంతా ఇప్పుడు పెద్దలమా, వృద్ధులమా, వయసు అయిపోయిందా అంటే ఇప్పుడు ఈ వయసుకు వచ్చేకి మేము ఏ వయసు దాటుకొని వచ్చింటాం? మీ వయసు దాటుకొని వచ్చింటాం. అంటే మీరు రేపొద్దునయ్యే పెద్దలు, ఈరోజు పిల్లలు రేపటి పెద్దలు, ఈరోజు పిల్లలు భావి భారత పౌరులు. మీరు మీ నడవడిక సక్రమంగా ఉంటే కనుక రేపు దేశానికి ప్రయోజనకరం, దేశం యొక్క అభివృద్ధిలో మీ తోడ్పాటు ఉంటుంది. దానికే మనం ఈరోజు చర్చించుకోవాల్సిన ముఖ్య విషయం ఏమంటే దేశ భవిష్యత్తు పెద్దల చేతిలో కంటే కూడా పిల్లల చేతిలో ఎక్కువ ఉంటుంది. ఈ పెద్దలు చేసిన పొరపాట్లను దిద్దుకునే ఒక సదవకాశం పిల్లలకు మాత్రమే ఉంటుంది, మాకు దిద్దుకునే అవకాశం ఉండదు. అవునా? అందుకే మనమంతా ఒకటి మనస్ఫూర్తిగా అనుకోవాలి. ఈరోజు మనం మంచి నడవడికతో, మంచి వివేకంతో, మంచి జ్ఞాన సముపార్జనతో మన జీవితాన్ని కనుక మనం నిర్మించుకుంటే కనుక ఇవన్నీ ఎట్లా సాధించుకుంటాం చెప్పండి? మంచి జ్ఞానం ఎట్లొస్తుంది? మంచి చదువుతో. మంచి నడవడిక ఎట్లొస్తుంది? మంచి చదువుతోనే వస్తుంది. మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన ఎట్లొస్తుంది? మంచి చదువు, మంచి గురువు దగ్గర పెంపకం వల్ల వస్తుంది. అవునా? వీటన్నిటినీ మీకు ఇక్కడ అందిస్తున్న వాళ్ళు ఈ సూపరింటెండెంట్ గారు, ఇక్కడ ఉండే టీచర్లు, ఇక్కడ ఉండే డాక్టర్ అమ్మ, సిడబ్ల్యూసి చైర్మన్ గారు ఉన్నారు, డీసీపీ యూనిట్ ఉన్నారు. ఇంతమంది మీకోసం పాటుపడేటప్పుడు మీరు మీకున్న అంకిత భావంతో కొంచెం చదువుకుంటే కనుక దేశానికి ప్రయోజకులు అవుతారు. దేశం అంటే ఏం చెప్పండి? భారతదేశము అనుకుంటున్నాం కదా. భారతదేశం అంటే ఏమి? ఇండియా. భారతదేశం అంటే ఇండియా, ఇండియా అంటే భారతదేశం. అదేనా నాన్న? దేశం అంటే ఒక హద్దులు మాత్రమే కాదు. అవునా? మనకు తూర్పున ఏముంది? పడమట ప్రతి దానికి కన్ఫ్యూజ్ అవుతారు. హద్దులు నేర్పిలేదా మీ సారు? నేను చెప్పిపోయినాను కదా. ఉత్తరాన ఏమున్నాయి? దక్షిణాన
ఈ ఎల్లల లోపల ఉండేది ఏమి? భారతదేశం అనే ఒక భూమి. ఇది దేశంగా ఎప్పుడు మారుతుంది అంటే మనం మనుషులమందరూ దేశం కోసం ఐక్యతగా కృషి పడితే. అందుకే గురజాడ అప్పారావు అన్నారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. మనం మట్టి కోసం పోరాడాల్సిన పని లేదు. మనం ఒకరికొకరు ప్రేమించుకోవాలి. ఒక భారత పౌరులుగా ఈ భారతదేశాన్ని నిర్మించుకోవాలి. ఒక భారత పౌరులుగా ఈ భారతదేశ యొక్క అభివృద్ధిలో మనం పాటుపడాలి. ఒక భారత పౌరులుగా భారతదేశ సాంకేతిక పరిజ్ఞానంలో కానివ్వండి, మిలిటరీ పరిజ్ఞానంలో కానివ్వండి, ఏ దాంట్లో కూడా ముందరు పోవాలంటే ఏం చేయాలి? అలా కష్టపడాలి. దేశం యొక్క ఉన్నతికి మనం కృషి చేయాలి. ఇవన్నీ సాధించాలంటే చదువు. ఏది మనిషిని జంతువు నుంచి దూరం చేస్తుంది? మనం చాలాసార్లు అనుకున్నాం కదా. ఏది? జంతువుకి మనకుండే తేడా ఏమి? మనం కూడా జంతువులమే. జంతువుకి మనకుండే తేడా విచక్షణ. విచక్షణని మించి తయారు కావాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం ఎప్పుడు చదువు ద్వారా వస్తుంది. చదువు ఒక్కటే కాదు, ఒకరిని అనుసరించడం ద్వారా, ఒకరిని గమనించడం ద్వారా, ఒకరిని వినడం ద్వారా, రకరకాల మార్గాల్లో మనం జ్ఞానం సంపాదించుకొని దేశానికి, మన చుట్టూ ఉండే సమాజానికి మనకు మనం ఉపయోగకరంగా పాటుపడాలి. ఇక్కడ ఎక్కడైనా సరే మీకు ఇబ్బందులు వచ్చాయనుకోండి, నేనేమని చెప్పాను? డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యాయ సేవా సంస్థ ఉంటుంది, అక్కడ అప్రోచ్ అయిపోతే సరిపోతుంది. ఇక్కడికి మీకు మా తరపున పిఎల్బీస్ విజిట్ చేస్తుంటారా? హోమ్కి వస్తారా? మేడం వాళ్ళు వచ్చి మాట్లాడతారా? లాయర్లు హోమ్ నుంచి బాగానే అన్ని సదుపాయాలు అందుతున్నాయా? సిడబ్ల్యూసి సార్ వాళ్ళు విజిట్ చేస్తారా? ఫుడ్ బాగానే దొరుకుతుందా? సార్ ఇప్పుడు మార్నింగ్ ఫుడ్ ఈవినింగ్ ఇచ్చేది వదిలేసారా, పెడతానే ఉన్నారా? మీకు 3 పూట్ల ఫ్రెష్ పెడుతున్నారు నాన్న. మీ హక్కుల్లో ఏదన్నా లోపం వస్తే మాతో చెప్పండి, సరేనా? చాచా నెహ్రూ గారిని ఈరోజు స్మరించుకుంటూ ఆయన చెప్పిండేదే, నేటి పౌరులే, నేటి బాలలే రేపటి పౌరులు అని. రేపటి పౌరులుగా మీరు ఎదుగుతూ, మీకు మీరు ఉపయోగపడుతూ, మీ చుట్టూతో వాళ్ళకి ఉపయోగపడుతూ, దేశానికి ఉపయోగపడుతూ, మీ హోమ్కి పెద్ద దిక్కుగా ఉండే మీ సూపరింటెండెంట్కి మంచి పేరు తెస్తూ, మిమ్మల్ని ఇక్కడ ఆలనా పాలనా చూస్తాడు మీ టీచర్లకి, మీకు వంట వండి పెట్టే కుక్కుకి, మీ స్వీపర్ దగ్గర నుంచి గేట్ మ్యాన్, వాచ్మెన్ వరకు అందరూ గర్వించే విధంగా మీరు తయారు కావాలి. తయారవుతారా? ఈరోజు మనము చాచా నెహ్రూని గుర్తు చేసుకుంటూ ఒక చిన్న సూచికగా మనం ఈరోజు కేక్ కోసుకుందాం, సరేనా? రండి అన్న, మీరందరూ ముందర రండి. ఒక పని చేయండి, అందరు సార్ దగ్గర రండి, వెనక్కి రండి. ఏం లేదు అక్కడ వెరీ గుడ్, భలే చేసావు నువ్వు డ్యాన్స్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. పిల్లలకి మీరే చిన్నగా చిన్నగా నువ్వు కూడా వచ్చినావా? దా 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 దా. చాచా చాచా నెహ్రూ ముందర రానన్న, నువ్వు కూడా రారా. చిన్నగా నిదానంగా ఒక్కొక్కరు ఒక్కొక్క కోత కోయండి, సరే? నిదానంగా నిదానంగా నిదానంగా, అక్కడ అక్కడ ఇక్కడ 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 నిదానంగా. మళ్ళీ ఇంకోటి, మళ్ళీ ఇక్కడ మధ్యలో అడ్డంగా, ఇట్లా అడ్డంగా, చిన్నగా చిన్నగా. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు చూడు.
హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ సార్. మీకు మళ్ళీ కేక్ ఇస్తారు. సార్ చాచా చాచా ఓకే తిను. ఓకేనా? అందరు కట్ చేసి ఇస్తారు కేక్. అందరు కూర్చోండి. కూర్చోవాలి. ముందు పక్క అందరు కూర్చోండి. మొత్తం నువ్వే తీసుకుంటే అందరికీ తినిపిస్తున్నాను కదా. అయిపోయిన వరకు తినిపిస్తాడు సార్. అందరికీ పీసులు చేసి సార్. సిడబ్ల్యూసి గారు మీరు కూడా కేక్ కోయండి కదా. రండి సిడబ్ల్యూసి చైర్మన్ గారు కేక్ కోసేసి కేక్ కోయి. మీరు యు ఆర్ డిజర్వ్డ్, మోస్ట్ డిజర్వ్డ్. సూపరింటెండెంట్ గారు, మేడం గారు, డాక్టర్ గారు, పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంత చక్కటి ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిండే హోమ్ సూపరింటెండెంట్ గారికి, ఇక్కడికి వచ్చేసిన పెద్దలకి అందరికీ నమస్సుమాంజలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ.